మిగతా వాళ్ళ కోసాలు కదులుతాయి. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళను టచ్ చేసి ఇప్పుడు వీళ్ళ ద్వారా మనం తగ్గించగలిగితే నేరుగా జగన్ రెడ్డి అండ్ కో, ఆ కో అనేది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆ పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి, ఆ డెఫినేషన్ కింద రాదు కాబట్టి చెప్పదలుచుకోలేదు. కానీ ఏసీబీ కేసుల్లో పబ్లిక్ సర్వెంట్ కాని వాళ్ళు కూడా వస్తారు, దాని కింద ఆమె రావచ్చు, తేవచ్చు కూడా. గోవిందప్ప కన్నా నోరు తెరిస్తే. కాబట్టి ఈ కేసుల్లో వాళ్ళకి ఇట్టి పరిస్థితుల్లో సానుభూతి జనాల్లో రానివ్వదలుచుకోలేదు. అసలు కొంతమందిని అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ప్రజల్లోనే చర్చ జరిగింది. ఎందుకంటే ఇంకా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలే కాదు, మేము కూడా సహనం కోల్పోయి అనుకున్న మాట కూడా ఉన్నాయి. కానీ కూటమి పెద్దల ఆలోచన చాలా పకడ్బందీగా ఉంది. వాళ్ళ అడుగు ఒక్కొక్కటి కూడా కన్స్ట్రక్టివ్ గా వేస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేస్తే వెనక్కి వేసే ప్రసక్తి లేదు. ఇది గత ప్రభుత్వంలో ప్రతిసారి హైకోర్టుకి వెళితే ముట్టుకదన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తే ముట్టుకదన్నారు. ఆ పరిస్థితి ఈ రోజు ఎక్కడన్నా వస్తుందా? వీళ్ళు బెయిల్స్ వెళుతుంటే, యాంటిసిపేటరీ బెయిల్స్ వెళ్తుంటే ఎక్కడైనా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వీళ్ళు ఎంటర్టైన్ చేస్తుందా? దాన్నే చట్టబద్ధంగా మేము వెళ్ళటం అంటాము. ఓఎస్డీకి కృష్ణమోహన్ రెడ్డికి కానీ అతను ధనుంజయ రెడ్డికి కానీ సుప్రీంకోర్టు వెళ్ళే వరకు కూడా మేము అవకాశం ఇచ్చాం. మీరు దాన్ని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ లో తాడేపల్లి బ్యాలెన్స్ గోడల బద్దలు కొట్టి జగన్ రెడ్డి దాకా వెళుతుంది. జగన్ రెడ్డి ఈ కేసులో ఎన్నో ముద్ద అవుతాడా, 40వ ముద్ద అవుతాడా, 50వ ముద్ద అవుతాడా తెలియదు. ఎందుకంటే ఇందులో పలు లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ ఒక్కొక్కటి క్రాక్ చేసుకుంటూ వస్తే తప్ప అతను దాకా వెళ్ళలేము. ఇప్పుడు దాకా వెళ్ళింది 1 or 2 లేయర్స్ లోనే. ఇప్పుడు గోవిందప్ప, ఓఎస్డి, అతను మాజీ సీఎం, అతను ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి, వీళ్ళ వల్ల ఇప్పుడు మరిన్న లోతులోకి కేసు వెళ్ళబోతుంది. పైగా ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఆఫ్టర్ ఆల్ 100 కోట్ల ఢిల్లీ స్కామ్ కే అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం ఎన్ని నెలల పాటు జైల్లో ఉన్నారో మీరు చూశారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో గన ఈడీ ఎంటర్ అయ్యి, ఈడీ గన మనీ ట్రైలింగ్, మనీ రౌటింగ్ అవి తేలిస్తే, సెక్షన్ 409 ప్రూవ్ అయితే, నాకు తెలిసి జగన్ రెడ్డి ఇక జీవితంలో రాజకీయాల్లోకి ఉండడం అది మటుకు అంకాపరంగా చెప్తాను. ఒకసారి అంకంరావు గారు, సార్ ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు ఈడీ ఎంటర్ అయిందంటే ఇంకొంచెం ఎక్కువ సీరియస్ కేసు. సరే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఒకవేళ ఇప్పుడు విచారణ ప్రారంభిస్తే ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారు ఎవరనేది, అసలు మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, లాండరింగ్కి సంబంధించి ఇవన్నీ బయటకు వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. చాలా సీరియస్ కేసు అవుతుంది కదా, ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్? అంటే గతాన్ని మీరు ఎత్తారు కాబట్టి, గతంలో సిబిఐ, ఈడీ, అవును, కానీ ఇక్కడ అలా కాదు. సిట్టు అండ్ ఈడీ. సిట్టు మొత్తం బయటికి తీసుకొచ్చింది. ఇందాక వారిద్దరు చెప్పినట్టు అంగుళం ఏమేమి జరిగింది, ఒక అడుగు ముందుకేసిన తర్వాత వెనక్కేసే పని లేకుండా ఇంకా ముందుకు